హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు కాంచన హేళ. రచించిన వారు సాయిశ్రీ గారు. శ్రీగిరి రాజ్యాన్ని పాలించే స్వర్ణకేతుడికి లేక మహాశక్తి వరప్రసాదం వల్ల సంతానం కలిగింది. అయితే పుట్టిన బిడ్డలో ప్రాణమున్నదో లేదో తెలియని స్థితిని చూసి మంత్రసాని రుద్రకేతి ఆందోళన పడింది. మహారాణి మందారవల్లి ప్రసవించగానే ఆ బాధ తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. దానితో దాసీలు బెదిరిపోసాగారు. రుద్రకేతి వేగంగా కదిలి బయట మరొక చోట ఉన్న రాజవైద్యుడు రాజభూషణుణ్ణి సంప్రదించింది. ఆమె ఆరాటము బిడ్డలో ప్రాణముందో లేదో తెలియకపోవటం అలా ఉంచి మహారాణి మందారవల్లి స్పృహ ఎంతసేపటికి రాకపోవటం కూడా. అవతల వైపు మహారాజు స్వర్ణకేతుడు ఆరాటపడుతున్నాడు. లోపల అంతదాకా పడుతూ ఉన్న ప్రసవ వేదన తాలూకు మందారవల్లి అరుపులు ఆగిపోయాయి. ఏదో సంతోషవార్త తెలుసుకోవాలన్న ఆరాటంతో ఆయన సతమతమైపోతున్నాడు. పుట్టిన బిడ్డ ఆడా మగా? ఒకటి కాదు, 15 క్షణాలు అయిపోయింది. తలుపు తెరుచుకొని మంత్రసాని రుద్రకేతి బయటికి రాలేదు. నిజానికి రుద్రకేతి చాలా నేర్పరి, తన పనిలో సిద్ధహస్తురాలు. ఎన్నో ప్రసవాలు కష్టసాధ్యాలు కాగా వాటిని సాధించిన ఘనత ఉంది. అది కాక ఆమె చేతి మీదగానే ఇప్పటి మహారాజు స్వర్ణకేతుడు ఉదయించింది. రాజవైద్యుడు రాజభూషణుడికి రుద్రకేతి మీద మంచి గురి ఉంది. మహారాణి మందారవల్లి ప్రసవము సుఖకరంగా జరిగిపోతుందనుకున్నాడు. ఆమె గర్భవతి అవగానే వైద్యుడిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు రాజభూషణుడు. ఫలితంగా ఆమె సుఖప్రసవం కావాల్సింది. అయితే మహారాణి మందారవల్లి మహాసుకుమారి కనుక చిన్నదానికి పెద్దగా అల్లరి చేస్తుందనిపించింది ఆమె నొప్పులు తాలూకు అరుపులు విన్నప్పుడు. అయితే ఇప్పుడు రుద్రకేతి వచ్చి చెప్పిన మాటలు విని ఆయన అదిరిపడ్డాడు. ఇంకొంచెం సేపు ఏదో యోచించి రుద్రకేతికి ఏవో మందులు ఇచ్చి పంపాడు రాజవైద్యుడు. రుద్రకేతి వెళ్ళిపోయింది. ఇదంతా మహామంత్రి చిక్కనారాయణుడు చూశాక గబగబా మహారాజు స్వర్ణకేతుడు ఉన్నవైపు నడక సాగించాడు. సరిగ్గా అప్పుడే అతనికి ఎదురుగా వచ్చాడు గరుడాచారి. గరుడాచారి ఆస్థాన జ్యోతిష్కుడు. నొసట విభూది రేఖలు, చక్కగా తీర్చిదిద్దిన ఎర్రటి కుంకుమ అతని విజ్ఞాన పటిమను చాటుతున్నాయి. గరుడాచార్యుల వారు సమయానికి రాజధానికి తిరిగి వచ్చారు అన్నాడు మహామంత్రి పలకరింపుగా. మహారాణి వారు ఈ పాటికి ప్రసవించి ఉండాలి, ప్రసవ కాలాదులు అని గరుడాచారి అంటూ ఉండగా మహామంత్రి సూక్ష్మంగా జరిగిందంతా చెప్పి ప్రసవకాలం గురించిన వివరాలు ఇచ్చాడు. ఏదో గుణించి గరుడాచారి నవ్వి ఇలా అన్నాడు. మహామంత్రులు వారు చెప్పిన ప్రసవ కాలాదుల్ని గుడించాక ఒక సంతోష వార్తే చెప్పాలనిపిస్తుంది. అంతా మహాశక్తి చలువ. చెప్పండి అన్నాడు నిర్లిప్తంగా మహామంత్రి చిక్కనారాయణుడు. మహారాజుల వారి చిరకాల వాంఛికం ఈడేరింది, పుత్రోదయం జరిగింది అన్నాడు గరుడాచారి. ఏం లాభం, బిడ్డలో ప్రాణముందో లేదో తెలియటం లేదు అన్నాడు చిక్కనారాయణుడు విసుగ్గా. అదా అంటూ పెద్దగా నవ్వబోయి అంతలోనే సర్దుకొని యువరాజుల వారు సుఘడియల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా ఒక రెప్పపాటు కాలంలో అని గరుడాచారి మరి ఏదో చెప్పబోయేంతలో గుడి గంటల శబ్దం వినిపించింది. శుభం అంటూ ఆకాశం వైపు చూసి యువరాజుల వారు ఇక తన బుజ్జినోరు విప్పుతారు అన్నాడు గరుడాచారి. అదే సమయంలో మహారాజు స్వర్ణకేతుడికి ఆహ్లాదంగా ఉండే బిడ్డ ఏడుపు వినిపించింది. రుద్రకేతి, దాసీలు, రాజవైద్యుడు, జ్యోతిష్కుడు, మహామంత్రి, తక్కిన రాజోద్యోగులు సంతోషంగా ఒకరిని చూసుకున్నారు. ఏదో పెద్ద భారం తీరినట్లయింది. రుద్రకేతి తలుపు తెరిచి తల మాత్రమే బయటికి పెట్టి మహారాజుల వారికి పుత్రోదయం జరిగింది అంటూ వచ్చినంత వేగంగా తలుపు మూసింది. స్వర్ణకేతుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా మహామంత్రాదులు అక్కడికి వచ్చారు. మహారాజుకి హార్దికాభినందనలు చెప్పారు. ఆయన అందరికీ తన కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత అంతులేని వినోద కాలక్షేపాలు ఏర్పాటు చేశారు రాజ్యమంతా. యువరాజు జన్మోదయాన్ని అత్యంత ఉత్సాహంగా ప్రజలు, రాజోద్యోగులు, రాజబంధువులు జరుపుకోసాగారు. మహారాజు విరివిగా దానాలు చేశాడు. జ్యోతిష్కుడు గరుడాచారి గుణించి రాజకుమారుడికి ఏం పేరు పెడితే బాగుంటుందో సూచించాడు. మహారాజు అందుకు సంతోషించి అలసట నుంచి కోలుకున్న మహారాణి మందారవల్లిని చూసి నవ్వుతూ రాజకుమారుడికి గరుడాచారి సూచించిన పేరు చెప్పాడు. మందారవల్లి పొత్తిళ్లలోని రాజకుమారుని చూసి, ఏరా బంగారు తండ్రి,
నువ్వు పుట్టిన నాడే మహారాజువారు నామకరణం చేసేటట్లున్నారు అన్నది. రాజకుమారుడు చిరునవ్వు నవ్వినట్లు ఊహించుకొని, చూసారా నా బంగారు తండ్రి ఎంత హుందాగా నవ్వుతున్నాడో, మీరు చెప్పిన పేరు నచ్చినట్లుంది అంది మందారవల్లి. మహారాజు సగర్వంగా మీసం మీద చేయి వేసుకున్నాడు. కొడుకు పెద్దయ్యే కొద్దీ వాడు చేసే ముద్దు మురిపాలు చూసి ఆనందాన్ని పొందసాగారు స్వర్ణకేతుడు, అతడి భార్య మందారవల్లి. హేలాచంద్రుడని పేరు పెట్టినందుకు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. రాజరికపు విద్యలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే చదువులు నేర్పటానికి సన్నాహాలు చేశాడు మహారాజు స్వర్ణకేతుడు. అతడికి 25 ఏళ్లు వచ్చాయి. ఒకనాడు పరుగు పందెంలో హేలాచంద్రుడు పాల్గొన్నాడు. చాలామంది పాల్గొన్నారు. అందరూ పరిగెత్తుతున్నారు. రాజకుమారుడు అందర్నీ మించి పరుగు తీయటము రాజదంపతులకు ఆనందం కలిగించింది. అయితే అంతలో ఆకాశంలో పెద్ద సంచలనం కనిపించింది. ఒక రాక్షస గండభేరుండ పక్షి మరో జంతువును కాళ్లతో పట్టుకుని ముక్కుతో పొడుస్తూ ఆకాశంలో కనిపించింది. దాదాపు అవి సూర్యుడికి అడ్డంగా ఉండటం వలన పెద్ద మేఘం అడ్డు వచ్చినట్లుగా భూమి మీద నీడ పడింది. జంతువును గండభేరుండము ముక్కుతో పొడుస్తూ ఉండటం వలన రక్తం చిందుతోంది వానతుప్పలలాగా. అయితే ఆ జంతువు ఏమీ చిన్నది కాదు. గండభేరుండాన్ని తన చిన్న ముంజేతులతో మెడ మీద గుద్దుతోంది. అప్పుడు గండభేరుండము రక్తం కక్కుతోంది కూడా. అయినా గండభేరుండము పట్టు సడలించలేదు. ఆ జంతువు వెనక కాళ్ళు చాలా పొడుగ్గా ఉన్నాయి. తల పొట్టిగా ఉండి ముందు చేతులు చాలా పొట్టివిగా ఉన్నాయి. తల దగ్గర నుంచే తల నుంచి వెనక కాళ్ళ దాకా ఉన్న దూరము 9 అంగలు. ముంజేతుల దగ్గర దాని వైశాల్యము కేవలం 1 అంగ ఉంటే వెనక కాళ్ళ దగ్గర దాని వైశాల్యము 12 అంగలు. దాని నాలుక లోపల నుంచి 2 బార్ల దూరం వస్తోంది. నాలుక మరి అంగట్లో ఎక్కడో అతికించబడినట్లు ఉంది. నోరు తెరిచి ఆకురాయి లాంటి ఆ నాలుకతో గండభేరుండం లాంటి దాన్ని ఒక్క దెబ్బ కొడితే అది తూలిపోతుంది కూడా. ఆ జంతువు కాళ్ళకి చేతులకి 4 వేళ్లున్నాయి. ఎర్రటి మిడుగుడ్లు, పదునైన పండ్లు మొసలిపళ్ళలాగా ఉన్నాయి. ముక్కుల్లో నుంచి వదిలే గాలి బయటికి వస్తూనే మంటల్ని వెదజల్లుతోంది. బల్లి రూపంలో ఉంది. దాన్ని రాక్షస బల్లి అనవచ్చు. రాక్షస గండభేరుండం కూడా తక్కువ పరిమాణంలో ఏం లేదు. పక్షులలో, అది జంతువులలో పెద్దది అనవచ్చు. 2 ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉండగా రాక్షస బలిని వెనక నుంచి దెబ్బతీసి గండభేరుండ పక్షి దాన్ని కాళ్లతో పట్టుకొని గాలిలోకి లేచింది. కాళ్ళకి పట్టు లేకపోవటం వలన ఆ రాక్షస బల్లి పక్షిని గట్టిగా దెబ్బతీయలేకపోతుంది. అదీగాక రాక్షస బల్లి కాళ్ల మీద నిలిచినప్పుడు క్రింది వైపు ఘనపరిమాణం ఎక్కువ కావటం వలనో, అలా ఉన్నప్పుడు ఎత్తు చాలా ఉండటం వలనో, దాని శరీరానికి తగిన మెదడు లేకపోవటం వలనో గండభేరుండ పక్షి దాన్ని ఈ విధంగా పైకి ఎత్తుకొని రాగలిగిందనుకోవచ్చు. నిజానికి ఎప్పుడో తప్ప 4 కాళ్ల మీద నడవని రాక్షస బల్లుల్ని వెనక వైపు నుంచి దాని శత్రువులు తరచూ దెబ్బతీస్తూ ఉంటాయి. సింహము మహాబలవంతమైన ఏనుగుకు ఎదురుగా వెళ్ళి దెబ్బతీయలేదు. గబగబా వెనక నుంచి దాని నడుం మీదుగా పైకి ఎక్కి కుంభస్థలం మీద తన బలాన్నంతా ఉపయోగించి దెబ్బతీస్తుంది సింహం. ఏనుగు ఎంత బలవంతముదైనా గబగబా తన శరీరాన్ని తిప్పలేక సింహానికి బలైపోతూ ఉంటుంది. ఇది అదే తంతు. గండభేరుండం రెక్కలలోని ఈకెలు రాక్షస బల్లి వదిలే గాలి నుంచి పుట్టే మంటల వల్ల కాలిపోతూ ఉన్నాయి. అప్పటికే చాలాసేపు నుంచి ఆ పోరు జరుగుతూ ఉండటం వలన గండభేరుండ పక్షి రెక్కల ఈకలు కాలిపోవటం వలన క్రమేణా ఆ పక్షి కిందకి దిగసాగింది. దానితో పాటు రాక్షస బల్లి దిగుతోంది క్రిందకి. ఆ భయంకర పక్షిని, జంతువుని చూసి ప్రజలు భయకంపితులై పరుగులు తీయసాగారు. యువకుల పరుగు పోటీలు నిర్వహించేవారు, చూసేవారు కూడా వారిని అనుసరించారు. తమ తమ కుమారులను పిలుస్తూ తల్లిదండ్రులు కంగారు పడసాగారు. అంతలో గండభేరుండ పక్షి గోళ్ల నుంచి తప్పించుకొని పెద్ద భయంకరమైన వటవృక్షం మీద ధబేల్మని పడింది రాక్షసబల్లి. ఆ వటవృక్షము బెండుముక్కల చెట్టులాగా దెబ్బకు కుప్పగూలిపోయింది. రాక్షసబల్లి కాళ్ళు నేల మీద ఆనగానే అత్యంత వేగంగా పైకి ఎగిరి విరిగిన వటవృక్ష కొమ్ములను అందుకొని పైన ఉన్న గండభేరుండ పక్షిని చావు దెబ్బతీసింది. గండభేరుండం తల వక్కలైపోయింది. అది తెగిన గాలిపటంలాగా తూగుతూ నేల మీదకి ఒరిగింది. బలాన్ని పుంజుకొని లేవటానికి ప్రయత్నించేలోగా మరో దెబ్బ కొట్టి దాన్ని చంపేసింది రాక్షసబల్లి. కసితీరక కాబోలు దాన్ని పట్టుకొని ఏ కీలు కాకీలు విరిచి పారేసింది.
ఆ పైన పెద్దగా కూత పెట్టింది రాక్షస బల్లి విజయ సూచికంగా. అప్పటికే ప్రజలు భయకంపితులై పారిపోయారు. కోట బయట ఉన్న మైదానంలో పరుగు పందాల కోసం గుమిగూడిన వారంతా అక్కడి నుంచి పారిపోయారు. రాజు, రాణి, మంత్రులు, రాజోద్యోగులు మొదలైన వారు అక్కడి నుంచి వేగంగా కదిలి కోటకు చేరుకున్నారు. ఆ హడావిడిలో ఆ మైదానంలో మిగిలిపోయింది ఒకే ఒక ప్రాణి, రాజకుమారుడు. తమ వారితో వెనుదిరిగాడే కాని ఆ వింత పక్షిని, జంతువుని చూడాలన్న కుతూహలంతో ఆ వైపు తిరిగి చూస్తూ పరిగెత్తపోయి జారిపడ్డాడు. దానితో స్పృహ తప్పింది రాజకుమారుడికి. అంతఃపురం చేరేటప్పటికి భయం తగ్గి మహారాజు స్వర్ణకేతుడు కొడుకు గురించి రాణి మందారవల్లిని అడిగాడు. ఆమె భర్త వెంట ఉన్నాడేమోనని, ఆయన వెంట సురక్షితంగా వచ్చి ఉంటాడేమోనని అనుకున్నది. భర్త ప్రశ్న విని మతిపోయి మాన్పడిపోయి నిలిచిపోయింది. స్వర్ణకేతుడి విషయాన్ని గ్రహించి కంగారుగా అంతఃపుర పైభాగానికి పరిగెత్తి కొడుకు హేలాచంద్రుడి కోసము మైదానం వైపు తహతహలాడుతున్న హృదయాన్ని అదుపులో పెట్టుకుంటూ చూశాడు. రాణి అతడి వెంట పైకి వచ్చింది. మైదానంలో అలంకారార్థం కట్టిన తోరణాలు చిన్న భిన్నమై కనిపించాయి. రాజు, రాణి, మిగతా ప్రముఖుల కోసం కట్టిన ఆచ్ఛాదాలు నేల మీదకి ఒరిగిపోయి ఉన్నాయి, తుఫానుకు కూలిన చెట్లలాగా. దూరంగా ఆ రాక్షస బల్లి గండబేరుండం తాలూకు శరీర భాగాల్ని ఒక్కొక్కటే విరిచి పండ్లతో కొరికి తిని పారేస్తుంది. అది విరిగిపోయిన వటవృక్షం మొగలో కూర్చొని ఆకాశంలోకి వ్యాపించిన ఒక కొండలాగా ఉంది. దాని మీద నుంచి దృష్టి మళ్లించి రాజకుమారుడి కోసం మహారాజు చూడసాగాడు. ఒక పెద్ద రాతిబండ పక్కగా పడి ఉన్న రాజకుమారుని చూడగానే భయంతో మహారాజు వణికిపోయాడు. అదే సమయంలో రాణి మందారవల్లి కొడుకును ఆ స్థితిలో చూసి కంపించిపోయి నోట తడి ఆరిపోయి కుప్పగూలిపోయింది. స్వర్ణకేత మహారాజు రాజభటుల్ని పిలిచి ఆ సంగతి చెప్పి రాజకుమారుణ్ణి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. రాణికి శైత్యోపచారాలు చేయటానికి దాసీలను పిలిచి ఆమెను అప్పగించి గబగబా అంతఃపురం బయటికి వచ్చాడు స్వర్ణకేతుడు. ఈ సంగతి తెలిసిన మహామంత్రి చిక్కనారాయణుడు ఆయనకెదురుగా వచ్చాడు వేగంగా. ఇద్దరూ మాట్లాడుకుంటూ కోట బురుజు ఎక్కారు. రాజభటుల్ని పంపి వారి పోకడ చూడటానికి ఇద్దరూ ఆ బురుజు నుంచి మైదానం వైపు చూశారు. గుర్రాల మీద రాజభటులు రాకుమారుడి వైపుకు పోతూ ఉండటం కనిపిస్తోంది. ఆ రాక్షస బల్లి కొండలాగా కూర్చొని ఉంది. వారిని చూడగానే ఆ రాక్షస బల్లి భయంకరంగా కూతపెట్టింది. వెనక కాళ్ళ మీద నుంచి లేచింది. రాజభటులు భయపడ్డారు. అయినా ముందుకే కదిలారు. ఆ దృశ్యం చూసి కంగారు పడ్డాడు మహారాజు. అప్పటికి రాజకుమారుడి దగ్గరకు చేరారు రాజభటులు. త్వరగా రండి అని పెద్దగా అరిచాడు మహారాజు ఆతృత భరించలేక. అది వాళ్ళకి వినిపించలేదు కానీ వాళ్ళు ఆతృతగానే ఉన్నారు. గబగబా తిరిగి కోటకు పోవాలనుకుంటూ రాజభటులు రాజకుమారుడు పడి ఉన్న చోట గుర్రాలు దిగారు. అంతలో ఆ రాక్షస బల్లి మరొకసారి భయంకరమైన కూత వేసింది. అసలే మిడిగుడ్లు దానివి. దాని భావం ఏమిటో గాని మరింతగా కళ్ళు ఉరుముతూ ముందు చేతుల్ని వేగంగా కదిలించింది. కొద్దిసేపట్లో అది వెనక కాళ్ళ మీద లేచింది. ఒకసారి భూమిని తన్ని రాజభటుల వైపు పరిగెత్తసాగింది. ఇప్పుడు దాని తల భూమికి కొద్ది జానల దూరంలోనే ఉంటే దాని వెనక భాగము అంగళ ఎత్తులో ఉంది. అది చూసి ఒక భటుడు గుర్రాన్ని ఎక్కి కోట వైపు ఉరికాడు. వెంటనే మరొకడు నాలుగోవాడు రాజకుమారుని ఎత్తుకొని గుర్రం మీదకి ఎక్కి వేగంగా కదిలాడు. అప్పటికే భూమి మీద దొర్లి వచ్చే కొండలాగా దడదడ శబ్దం చేస్తూ మంటలు చిమ్ముతూ ఆ రాక్షస బలి వారిని సమీపించింది. భటుల్లో ఒకడిని ఫెడైల్మని కొట్టింది. వాడు గుర్రంతో సహా గాలిలోకి లేచి పిల్లిగంతు వేశాడు. బురుజు మీద మహారాజు, మహామంత్రి కంగారుగా కేకలు వేస్తున్నారు. అదే సమయంలో కోట మీద ఉన్న భటులు పెద్దగా అరిచారు. అందరూ కంగారుతో సతమతమవుతున్నారు. ఈలోగా ఇద్దరు రాజభటులు గుర్రాలతో సహా నేలకు ఖర్చుకుపోయారు. తెలివిగా రాజకుమారుణ్ణి ఎత్తుకొని ఉన్న రాజభటుడు గుర్రాన్ని మరో దిశకు పరిగెత్తించాడు. అంతలో మరో భటుడు నేల ఖర్చుకునిపోయాడు. దాని దెబ్బతిని తల చిట్లింది, రక్తం చిమ్మింది. ఆలోగా దాని పాదాల క్రింద పడి ఇద్దరు నామరూపాలు లేకుండా అయిపోయారు. మూడోవాణ్ణి ఎత్తి గాలిలోకి విసిరింది ఆ రాక్షసబల్లి. వాడు గాలిలో గుండా దూసుకునిపోయి కోట గోడ మీదుగా వెళ్ళి అంతఃపురం దగ్గర పడి పిప్పి పిప్పి అయిపోయాడు.
అది చూసి అక్కడి వారు భయంతో బిక్క చచ్చిపోయారు. ఇక దాని దృష్టి 4వ భటుడి మీద పడింది. వాడి వైపుకు తిరిగి మరొకసారి భయంకరంగా కూతపెట్టింది. భూమిని దడదడలాడిస్తూ వాడి వెంట పరిగెత్తసాగింది. మహారాజు ప్రమాదాన్ని శంకించి 100 మంది సైనికుల్ని ఆ రాక్షస బల్లిపైకి పంపాడు. వాళ్ళు ఈటెలు బళ్ళాలు విసురుతూ దాని దారిని మార్చారు. 5-6 ఈటెలు బళ్ళాలు దాని వెనక భాగంలో గుచ్చుకోగానే అది నోరు తెరిచి కూత పెడుతూ ఆ సైనికుల వైపుకు తిరిగింది. తల భయంకరంగా కదిలిస్తూ గుడ్లురుముతూ మంటలు కక్కుతూ అతి వేగంగా వస్తుంది ఆ రాక్షసబల్లి. సైనికులు యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని ఎదుర్కొన్నారు. అయితే కొద్ది క్షణాల్లో ప్రాణాలతో బ్రతకగలిగిన వాడు గాని గుర్రం గాని మిగల్లేదు. కంటి దగ్గర నోటి దగ్గర గుచ్చుకున్న ఈటెల్ని లాగి వేగంగా కోట వైపుకు విసిరింది రాక్షసబల్లి. అందులో ఒకటి కోట మీద ఎగురుతూ ఉన్న రాజపతాకం తాలూకు స్తంభాన్ని 2గా చేసింది. మరొకటి యుద్ధ దుందుబీని పెద్ద మూతతో బ్రద్దలు చేసింది. తాను చేసిందేమీ చూడకుండా మళ్లీ రాజకుమారుని మోసుకు వెళుతున్న రాజభటుని వెంటబడింది రాక్షసబల్లి. మహారాజు స్వర్ణకేతుడు మతిపోయిన వాడిలాగా చూడసాగాడు. మహామంత్రి మరో 500 మంది సైనికుల్ని దానిపైకి పంపాడు. 500 మంది సైనికుల్ని తన పైకి వస్తూనే క్షణాల్లో నేలమట్టం చేసింది రాక్షసబల్లి. పోరాటం జరుగుతూ ఉన్నా అది చేతుల్లోని రాజకుమారుని వదలటం లేదు. అంతేకాదు అతడికి ఒక్క దెబ్బ కూడా తగలకుండా జాగ్రత్త పడింది. కారణం తెలియదు. అయితే అది అలసిపోయింది. బాణాలు ఈటెలు బళ్ళాలు వచ్చి దాని శరీరంలో నాటుకున్నాయి. వాటిని ఏమాత్రమూ లక్ష్య పెట్టలేదు ఆ జంతువు. ఒక్కొక్క దాని లాగి నేరుగా వేగంగా విసిరిపారేసింది. ఆఖరికి చెవిలో గుచ్చుకున్న బాణం లాగుతోంది. అంతలో ఆకాశంలో చకచకమంటూ 2 సార్లు మెరిసింది. ఆ మెరుపులు ఒకదాన్ని ఒకటి ఎదుర్కొన్నాయి. ఆ మెరుపుతో పాటు ఒక గొంతు పెద్దగా ఉరుముతున్నట్లు వినిపించింది. హే మిడిగుడ్ల మొరటోడా, నీకు చెప్పిన పనేంటి? నువ్వు చేస్తున్నదేమిటి? కాంచన ద్వీపానికి వెళ్ళిరా అంటే జంబూ ద్వీపానికి వచ్చావా? ఆ మాటలు కొండల్లో ప్రతిధ్వనించాయి. ఆ రాక్షసబల్లి మంత్రముగ్ధురాలైనట్లు శిలలాగా నిలిచిపోయింది. అప్పుడే లాగిన బాణం గాయం వలన చెవిలో నుంచి ధారగా రక్తం పడసాగింది. అంతేకాదు దాని నోటి నుంచి బయటికి వస్తున్న నాలుక నుంచి ఊరుతున్న లాలాజలము దాని ఎడం చేతిలో ఉన్న రాజకుమారుడి పైన పడసాగింది. తెల్లటి నురుగులాంటి లాలాజలము ఎర్రటి చిక్కని రక్తము ఆ రాజకుమారుడి మీద పడి ఒకదానితో ఒకటి కలిసి ఏదో వింత సంయోగం అయినట్లు పసుపు పచ్చటి పొగ రాసాగింది. రాజకుమారుడి దుస్తులు ఆ పొగలో కలిసి కరిగిపోసాగాయి. క్షణాల్లో రాజకుమారుడి ఒంటి మీద లాలాజలము రక్తము కలిసి ఒక అద్భుతమైన మార్పు తెచ్చాయి. ఇంతలో రాజకుమారుడికి తెలివి వచ్చింది. తన చుట్టూ ఉన్న పరిసరాలను చూశాడు. కొన్ని 100 మంది శరీరాలు పడి ఉన్నాయి. ఆ వింత మృగము భారత యుద్ధంలో భీముడిలాగా పీనుగుల కుప్పల మధ్య నిలిచి ఉన్నది. తాను దాని చేతిలోకి ఎలా వచ్చాడో అర్థం కాలేదు రాజకుమారుడికి. తన చేయి ఎత్తి మెల్లగా ఆ జంతువు మెడపక్క ఎముక పట్టుకొని దాని భుజం మీదకి ఎక్కేందుకు ప్రయత్నించసాగాడు రాజకుమారుడు. తన యజమాని గొంతు విని శిలలాగా నిలిచిపోయిన రాక్షసబల్లి ఇదేమీ గమనించడం లేదు. ఆకాశంలో మెరుపులతో పాటు ఒక పెద్ద గొంతు ఉరుముతున్నట్లు వినిపించింది కదా. ఆ మెరుపు మాటలతో పాటు ఒక పొగలాంటి ఆకృతి ఆకాశంలో ఏర్పడసాగింది. క్షణాల్లో ఆ ఆకృతి ఘనీభవించింది. ఒక వింత ఆకారంగా మారింది. రాక్షసబల్లి వంగి విధేయత చూపించింది. ఆ ఆకారము దాదాపు 10 బారల ఎత్తు ఉంది. ఒళ్ళంతా వజ్రంలాగా నిగనిగలాడుతోంది. మరొక విధంగా చెప్పాలంటే వజ్రం పొడితో ఆ ఆకారాన్ని మలిచారేమో అనుకోవచ్చు. బొడ్డు కింద గోచీలాంటి ఒక వస్త్రం తప్ప మరే ఆచ్ఛాదన లేదు. చేతులు కాళ్ళు బాగా పొడుగ్గా ఉన్నాయి. నిట్ట నిటారుగా ఆకాశంలో గాలి మీద నిలిచిన ఆ రూపము వింతగా కనిపించింది రాజకుమారుడు హేలాచంద్రుడికి. ఆ ఆకారంలో ప్రాణం ఉన్నదో లేదో తెలియనట్లు అనిపించింది అతనికి. ఆ ఆకారము అలా వజ్రశిలా స్తూపంలాగా నిలబడగానే రాక్షసబల్లి మానవ భాషలో ఇలా అన్నది వినయంగా. వజ్ర టిటీశ్వర, వందనాలు. మీ ఆజ్ఞ ప్రకారము కాంచన ద్వీపానికి బయలుదేరాను. అయితే దారిలో గండభరాయి లోయ నుంచి ఎగిరి వచ్చిన ఒక గండబేరుండంతో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ ఘోర యుద్ధంలో ఒళ్ళు తెలియని నేను
ఆ గండబేరిండము పోరాడుతూ దారి తప్పి ఇలా జంబూద్వీపానికి వచ్చాం. ఏమిటి, నా సేవకుడు మిడుగుడ్ల మొరటోడి మీద ఇంత దారుణంగా దాడి జరిపిన ఆ గండబరాయి లోయని నేలమట్టం చేసేదాకా నేను మరొక పని చేయను. పద, ఆ గండబరాయి లోయకి దారి తీయి అన్నాడు వజ్ర టిటిభేశ్వరుడు. వాడు మాట్లాడుతుంటే మెరుపులు వాడి కళ్ళ నుంచి వెలువడి ఒకదానితో ఒకటి ఢీకొని చకచకామంటూ శబ్దిస్తున్నాయి. వాడి మాటలు పూర్తి చేయగానే వెంటనే శిలలాగా నీలుక్కొని పోతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు వజ్ర టిటిభేశ్వరుని చూసిన వాళ్ళు అతన్ని ప్రాణం ఉన్న పాత మనిషి అనుకుంటారు. మాట్లాడటం పూర్తవుతూనే చూసిన వాళ్ళు వాడిని శిలగా భావిస్తారు. ఏవమ్మా గండభరాయపుత్రి, సర్వాంగ సువర్ణమయ గాత్రి, ఏమలా మౌనంగా ఉండిపోయావు అని వినిపించగానే ఆకాశంలోకి చూస్తున్న ఒక సుందరి వెనుదిరిగి చూసింది. ఆమె వెనక వైపు ఒక వింత ఆడ మనిషి నిలిచి ఉంది. ఆమె ముఖము, కాళ్ళు, చేతులు మానవ రూపంలోనే ఉన్న శరీరమంతా నల్లరంగు ఈకలతో, వీపున పెద్ద రెక్కలతో ఆ వాటుగా చూస్తే పక్షి అనుకునేటట్లు కనిపిస్తోంది. చాలా సుందరంగా అలంకరించుకొని ఉంది కూడా. ఆ సుందరి అదోలా నవ్వి, నేను సర్వాంగ సువర్ణమయ గాత్రినే, ఒప్పుకుంటాను. నా శరీరము ఇలా బంగారపు ఛాయను కలిగి ఉండటానికి కారణము నేను గండభరాయి పుత్రిని కాకపోవటం అని నీకు తెలీదా మహారాణి గండభి అంది. గండభి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, ఆ యువతి ఎప్పుడూ అప్పటిదాకా తనని గండభి అన్న పేరుతో పిలవలేదు. అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండేది ఆమె కన్నబిడ్డలాగా. రెండవది, తాను గండభరాయుడు కూతురిగాను భావి గండభరాయిలోయ మహారాణిగాను భావిస్తుండేది ఆ సుందరి. గండభరాయుడు గండబేరుండ మహారాజు. ఆయన ఏకైక కుమార్తెగా ఆమెకు ఆ భావన ఉండటంలో ఆక్షేపణ ఏముంటుంది? అలా ఎన్నిసార్లైనా ఆలోచించుకోవచ్చు. అలాంటిది ఈనాడు హఠాత్తుగా ఈ భావన ఎందుకు కలిగింది? అలా ఆలోచిస్తూ ఉండిపోయింది మహారాణి గండభి. ఆమె గండభరాయుడి ప్రీతమ భార్య. నా మాటలు బాధ కలిగించాయా అమ్మా అని గండభిని కౌగిలించుకుంటూ ఆ సుందరి అడిగింది. తనలో పగిలిన అగ్నిపర్వతాన్ని సర్దుకోవటానికి గండభికి మరికొంతకాలం కావాలి. అంతలో ఆ సుందరే మళ్ళీ ఇలా అంది. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా తల్లివి అనుకున్నాను. కానీ ఈనాడు అంతా అబద్ధమైంది. అందువల్ల అలా మాట్లాడాను. అంతేనమ్మా, ఏమీ అనుకోవద్దు. మీరిద్దరూ నన్ను ఎంతో ఆదరంగా పెంచారు. తల్లిదండ్రులు మీరే అనుకున్నాను. భావి గండభరాయిలోయకు మహారాణిగా మీరు సంబోధిస్తుంటే ఆనందించాను. కానీ గండభి దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ యువతి అన్నదానిలో ఏదీ అబద్ధం కాదు. తాము ఆ యువతి తల్లిదండ్రులు కాదు. తమ లోయలో ఉన్న ప్రతివారికి మానవ శరీరాలు ఉన్నా పక్షి ఈకలు, రెక్కలు తప్పనిసరిగా ఉన్నాయి. రెక్కలు లేనివారు, ఒంటి మీద ఈకలు లేనివారు ఒకే ఒక యువతి తప్ప. గరుత్మంతుడి వరం వల్ల పుట్టిన తమకు గండభేరుండ జాతికి శ్రీమన్నారాయణుడు ప్రసాదించిన కూతురు ఆ సుందరి. ఆ విధంగానే గండభరాయి దంపతులు చెబుతూ వచ్చారు అందరికీ. అదీగాక ఆ పిల్ల పుట్టుగుడ్డుగా ఉండగానే కాంచన ద్వీపాన్నించి గండభరాయుడు తెచ్చాడు. అది తమ కులదైవమైన గరుత్మంతుడి కలలో చెప్పడం వలన గండభరాయుడు కాంచన ద్వీపానికి వెళ్ళి అప్పుడే ప్రసవించిన ఆ ద్వీప మహారాణి పక్క మీద నుంచి దొంగతనంగా తీసుకుని వచ్చాడు ఆ పిల్లని. అప్పుడు ఆ ద్వీప మహారాణి ప్రమద్వతికి పురుడు పోస్తున్న దాది తార అవతలికి వెళ్ళింది. అప్పటికే ప్రమద్వతి ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు చేయవలసిన కార్యాదులు చేయటానికి అవతలికి వెళ్ళింది తార. అంతలో మరో ఆడపిల్లని ప్రసవించింది మహారాణి. కవల పిల్లలు పుట్టడం వలన నీరసం ఆవరించి ఆమె మూర్ఛపోయింది. ఆ సమయంలో గండభరాయుడు ఆకాశ మార్గాన వచ్చి ఆ బిడ్డను తెచ్చేశాడు. గరుత్మంతుడి ప్రభావం వలన గండభరాయుడి రాకపోకలు అదృశ్యంగానే జరిగిపోయాయి. ఆ విషయము కాంచనపుర రాజు చిత్రవర్ణుడికి కానీ మిగతా వారికి కానీ ఎవరికీ తెలియలేదు. తెలివి వచ్చాక మహారాణి ప్రమద్వతి తన మరో బిడ్డను గురించి అడిగితే పురుడు పోసిన తారతో సహా మహారాణి భ్రమలో పడిందనుకున్నారు. ఆమె మాటల్ని కొట్టిపారేశారు. రాజా అంతఃపురం చుట్టూ అందరూ ఉండగా పుట్టిన బిడ్డ ఏమైతుందో చెప్పమన్నారు. దానితో మహారాణి ప్రమద్వతి క్రమేణా దాన్ని భ్రమగానే భావించి ఆ ఆడపిల్లను మరచిపోయింది. ఆ పిల్లే ఈ సుందర యువతి. గండభరాయుడు ఆ పిల్లకు కాంచనహేళ అనే పేరు పెట్టాడు. ఆ యువతి యుక్త వయసుకు వచ్చింది.
ఆమె నవ్వినా, మాట్లాడినా, పాడినా, ఆడినా అద్భుతంగా ఉండేది. ఆమె ఆలనా పాలనా చేసిన గండబికి ఆ పిల్లే లోకమైపోయింది. ఒక్కోసారి గండబికి అనిపించేది, తనకే ఇంత ఇదిగా ఉంటే అసలు తల్లికి ఎలా ఉండేదో అని. అలా 1-2 సార్లు భర్త దగ్గర రహస్యంగా అన్నది కూడా. రాణి, ఇదంతా మన కులదేవత ఆజ్ఞ. లేకపోతే తల్లి బిడ్డల్ని విడదీసేవాణ్ణా? బహుశా మనకు సంతాన యోగం లేకపోవటాన్ని ముందుగానే గ్రహించినట్లుంది గరుత్మంతుల వారు. మనకు ఆనందాన్ని కలిగించడానికే ఇలా ఆజ్ఞాపించి ఉంటారు. ఆశ్చర్యం ఏమిటంటే, పురిటి ఇంట్లోకి వెళుతున్న నన్ను ఎవరూ ఆపకపోవటం. ఇదంతా కాకపోతే కాంచన ద్వీప అంతఃపురంలోకి అడుగుపెట్టి ఈ పాపని తీసుకురాగలిగేవాడినా అన్నాడు గండభరాయుడు. నిజమే, అంది అతడి భార్య గండభి. అలాంటిది ఈనాడు ఇన్నేళ్లకు కాంచనహేళ అలా ఎలా మాట్లాడగలిగింది? ఆమెకు ఎవరు చెప్పారు? అది మహారాణి గండభికి అర్థం కాలేదు. అతి రహస్యంగా ఉంచిన విషయం ఎలా బయటికి వచ్చింది? కాంచనహేళ జానపద కథ మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.